శ్రీ నిదానం పట్టి శ్రీ లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలయం. మీ యొక్క ఫోటో చెయ్యి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును. స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. మీరు సంప్రదించవలసిన నెంబర్ 80744644967569823211. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం జూన్ 10 ధనస్సు రాశివారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఈరోజు ధనస్సు రాశివారి ఆదాయ పరిస్థితి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ధనస్సు రాశివారికి ఈరోజు ఆర్థికంగా జాగ్రత్తగా ఉండాలి. మొండితనం మరియు తొందరపాటును నివారించండి, ఎందుకంటే ఇది ఆర్థిక నష్టాలకు దారితీయవచ్చు. ముఖ్యమైన పనులలో ఓర్పును పాటించడం వల్ల ఆర్థిక విషయాలలో సరైన నిర్ణయాలు తీసుకోవచ్చు. తయారీతో ముందుకు సాగడం వల్ల అనూహ్య సంఘటనలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. వాదన మరియు అనిశ్చితి పరిస్థితులను నివారించండి, ఎందుకంటే అవి ఆర్థిక ఒత్తిడిని పెంచుతాయి. శ్రద్ధగా పనులను పూర్తి చెయ్యడం వల్ల ఆర్థిక లక్ష్యాలను సాధించగలరు. సూత్రాలు మరియు నైతికతకు కట్టుబడి ఉండటం వల్ల ఆర్థికంగా సరైన మార్గంలో ఉంటారు. వ్యక్తిగత విషయాలపై దృష్టి సారించడం వల్ల వ్యక్తిగత ఖర్చులను అదుపులో ఉంచుకుంటారు. సంప్రదాయాలను పాటించడం వల్ల ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. ఆహారం మరియు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం వల్ల అనవసరమైన వైద్య ఖర్చులు తగ్గుతాయి. సంకేతాల పట్ల అప్రమత్తంగా ఉండటం వల్ల ఆర్థిక నష్టాలను నివారించవచ్చు. అధిక ఉత్సాహం మరియు సెంటిమెంటాలిటీని నివారించడం వల్ల తొందరపాటు ఆర్థిక నిర్ణయాలు తీసుకోరు. చర్చలలో వినయంగా ఉండటం వల్ల ఆర్థిక సలహాలు పొందవచ్చు. ఈరోజు ధనస్సు రాశివారి ఆరోగ్యం ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ధనస్సు రాశివారికి ఈరోజు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. మొండితనం మరియు తొందరపాటును నివారించండి, ఎందుకంటే మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ముఖ్యమైన పనులలో ఓర్పును పాటించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. తయారీతో ముందుకు సాగడం వల్ల అనూహ్య సంఘటనలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. వాదన మరియు అనిశ్చితి పరిస్థితులను నివారించడం వల్ల మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది. శ్రద్ధగా పనులను పూర్తి చెయ్యడం వల్ల సంతృప్తి లభిస్తుంది. సూత్రాలు మరియు నైతికతకు కట్టుబడి ఉండటం వల్ల మానసిక స్థిరత్వం లభిస్తుంది. వ్యక్తిగత విషయాలపై దృష్టి సారించడం వల్ల స్వీయ సంరక్షణపై శ్రద్ధ వహిస్తారు. సంప్రదాయాలను పాటించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆహారం మరియు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. సంకేతాల పట్ల అప్రమత్తంగా ఉండటం వల్ల చిన్నపాటి ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు. అధిక ఉత్సాహం మరియు సెంటిమెంటాలిటీని నివారించడం వల్ల తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు. ఇది ఆరోగ్యాన్ని ప్రభావితం చెయ్యవచ్చు. చర్చలలో వినయంగా ఉండటం వల్ల మానసిక సామరస్యం పెరుగుతుంది. ఈరోజు ధనస్సు రాశి ఉద్యోగస్థులకు ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ధనస్సు రాశి ఉద్యోగస్థులకు ఈరోజు వృత్తిపరంగా జాగ్రత్త అవసరం. మొండితనం మరియు తొందరపాటును నివారించండి, ఎందుకంటే కార్యాలయంలో సమస్యలకు దారితీయవచ్చు. ముఖ్యమైన పనులలో ఓర్పును పాటించడం వల్ల వృత్తిపరమైన నిర్ణయాలు సరైనవిగా ఉంటాయి. తయారీతో ముందుకు సాగడం వల్ల అనూహ్య కార్యాలయ సమస్యలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. వాదన మరియు అనిశ్చితి పరిస్థితులను నివారించండి, ఎందుకంటే అవి కార్యాలయ వాతావరణాన్ని ప్రభావితం చెయ్యవచ్చు. శ్రద్ధగా పనులను పూర్తి చెయ్యడం వల్ల వృత్తిపరమైన లక్ష్యాలను సాధించగలరు. సూత్రాలు మరియు నైతికతకు పట్టుబడి ఉండటం వల్ల కార్యాలయంలో మీ ప్రతిష్ఠ పెరుగుతుంది. వ్యక్తిగత విషయాలపై దృష్టి సారించడం వల్ల పని జీవిత సమతుల్యతను కాపాడుకుంటారు. సంప్రదాయాలను పాటించడం వల్ల కార్యాలయ నియమాలను పాటిస్తారు. చర్చలలో వినయంగా ఉండటం వల్ల సహోద్యోగులు మరియు అధికారులతో సంబంధాలు మెరుగుపడుతాయి. సంస్థపై నమ్మకం కలిగి ఉండటం వల్ల దీర్ఘకాలిక వృత్తి ప్రణాళికలు వేసుకుంటారు. పనిలో స్థిరత్వాన్ని ప్రదర్శించడం వల్ల మీ సామర్థ్యం గుర్తింపు పొందుతుంది. భాగస్వాములు మరియు బాధ్యతాయుతమైన వ్యక్తుల సహాయంతో సరైన దిశలో పురోగమనించడం వల్ల వృద్ధి సాధించగలరు. మొత్తంగా ఈరోజు ఉద్యోగంలో సవాళ్లు ఉన్నప్పటికీ వాటిని అధిగమించడానికి అవకాశాలు ఉన్నాయి.
ఈరోజు ధనస్సు రాశి వ్యాపారస్థులకు ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ధనస్సు రాశి వ్యాపారస్థులకు ఈరోజు వ్యాపారంలో జాగ్రత్త అవసరం. మొండితనం మరియు తొందరపాటును నివారించండి, ఎందుకంటే వ్యాపారంలో నష్టాలకు దారితీయవచ్చు. ముఖ్యమైన పనులలో ఓర్పును పాటించడం వల్ల వ్యాపారంలో సరైన నిర్ణయాలు తీసుకోవచ్చు. తయారీతో ముందుకు సాగడం వల్ల అనూహ్య వ్యాపార సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. వాదన మరియు అనిశ్చితి పరిస్థితులను నివారించండి, ఎందుకంటే అవి వ్యాపార వాతావరణాన్ని ప్రభావితం చెయ్యవచ్చు. శ్రద్ధగా పనులను పూర్తి చెయ్యడం వల్ల వ్యాపార లక్ష్యాలను సాధించగలరు. సూత్రాలు మరియు నైతికతకు కట్టుబడి ఉండటం వల్ల వ్యాపారంలో మీ ప్రతిష్ఠ పెరుగుతుంది. వ్యక్తిగత విషయాలపై దృష్టి సారించడం వల్ల వ్యాపార నిర్వహణ మెరుగుపడుతుంది. సంప్రదాయాలను పాటించడం వల్ల వ్యాపార నియమాలను పాటిస్తారు. చర్చలలో ఈరోజు ధనస్సు రాశి విద్యార్థులకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ధనస్సు రాశి విద్యార్థులకు ఈరోజు విద్యాపరంగా జాగ్రత్త అవసరం. మొండితనం మరియు తొందరపాటును నివారించండి, ఎందుకంటే ఇది చదువులో సమస్యలకు దారితీయవచ్చు. ముఖ్యమైన పనులలో ఓర్పును పాటించడం వల్ల విద్యాపరమైన నిర్ణయాలు సరైనవిగా ఉంటాయి. తయారీతో ముందుకు సాగడం వల్ల అనూహ్య విద్యా సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. వాదన మరియు అనిశ్చితి పరిస్థితులను నివారించండి, ఎందుకంటే అవి మీ దృష్టిని మళ్లించవచ్చు. శ్రద్ధగా పనులను పూర్తి చెయ్యడం వల్ల విద్యా లక్ష్యాలను సాధించగలరు. సూత్రాలు మరియు నైతికతకు కట్టుబడి ఉండటం వల్ల మీ విద్యాపరమైన ప్రతిష్ఠ పెరుగుతుంది. వ్యక్తిగత విషయాలపై దృష్టి సారించడం వల్ల మీ అధ్యయన ప్రణాళికను సమర్థవంతంగా నిర్వహించుకుంటారు. సంప్రదాయాలను పాటించడం వల్ల విద్యా నియమాలను పాటిస్తారు. చర్చలలో వినయంగా ఉండటం వల్ల ఉపాధ్యాయులు మరియు సహ విద్యార్థులతో సంబంధాలు మెరుగుపడతాయి. సంస్థపై నమ్మకం కలిగి ఉండటం వల్ల దీర్ఘకాలిక విద్యా ప్రణాళికలు వేసుకుంటారు. ఈరోజు ధనస్సురాశి వారికి కుటుంబ సభ్యులతో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ధనస్సురాశి వారికి ఈరోజు కుటుంబ సభ్యులతో సంబంధాలలో జాగ్రత్త అవసరం. మొండితనం మరియు తొందరపాటు కుటుంబంలో అపార్థాలకు దారితీయవచ్చు. ముఖ్యమైన పనులలో ఓర్పును పాటించడం వల్ల కుటుంబ సమస్యలను పరిష్కరించవచ్చు. అనూహ్య సంఘటనలు కుటుంబంలో ఆందోళనలను సృష్టించవచ్చు. వాదన మరియు అనిశ్చితి పరిస్థితులను నివారించండి, ఎందుకంటే అవి కుటుంబ వాతావరణాన్ని ప్రభావితం చెయ్యవచ్చు. శ్రద్ధగా పనులను పూర్తి చెయ్యడం వల్ల కుటుంబ లక్ష్యాలను సాధించగలరు. సూత్రాలు మరియు నైతికతకు కట్టుబడి ఉండటం వల్ల కుటుంబంలో మీ ప్రతిష్ఠ పెరుగుతుంది. వ్యక్తిగత విషయాలపై దృష్టి సారించడం వల్ల కుటుంబ సంబంధాలలో వ్యక్తిగత సమయాన్ని నిర్వహించుకుంటారు. సంప్రదాయాలను పాటించడం వల్ల కుటుంబంలో సామరస్యం పెరుగుతుంది. ఆహారం మరియు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం వల్ల కుటుంబంలో ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొంటుంది. చర్చలలో వినయంగా ఉండటం వల్ల కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడతాయి. భాగస్వాములు మరియు బాధ్యతాయుతమైన వ్యక్తుల సహాయంతో సరైన దిశలో పురోగమించడం వల్ల కుటుంబంలో ఐకమత్యం పెరుగుతుంది. మొత్తంగా ఈరోజు కుటుంబంలో సవాళ్లు ఉన్నప్పటికీ వాటిని అధిగమించడానికి అవకాశాలు ఉన్నాయి. సామరస్యాన్ని కొనసాగించడానికి ప్రయత్నించండి. ఈరోజు ధనస్సురాశి వారికి జీవిత భాగస్వామితో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ధనస్సురాశి వారికి ఈరోజు జీవిత భాగస్వామితో సంబంధంలో జాగ్రత్త అవసరం. మొండితనం మరియు తొందరపాటు మీ ఇద్దరి మధ్య అపార్థాలకు దారితీయవచ్చు. ముఖ్యమైన పనులలో ఓర్పును పాటించడం వల్ల మీ ఇద్దరి మధ్య సమస్యలను పరిష్కరించవచ్చు. అనూహ్య సంఘటనలు మీ ఇద్దరి మధ్య ఆందోళనలను సృష్టించవచ్చు. వాదన మరియు అనిశ్చితి పరిస్థితులను నివారించండి, ఎందుకంటే అవి మీ ఇద్దరి బంధాన్ని ప్రభావితం చెయ్యవచ్చు. శ్రద్ధగా పనులను పూర్తి చెయ్యడం వల్ల మీ ఇద్దరి మధ్య లక్ష్యాలను సాధించగలరు. సూత్రాలు మరియు నైతికతకు కట్టుబడి ఉండటం వల్ల మీ ఇద్దరి బంధంలో విశ్వాసం పెరుగుతుంది. వ్యక్తిగత విషయాలపై దృష్టి సారించడం వల్ల కుటుంబ సంబంధాలలో వ్యక్తిగత సమయాన్ని నిర్వహించుకుంటారు. సంప్రదాయాలను పాటించడం వల్ల కుటుంబంలో సామరస్యం పెరుగుతుంది. ఆహారం మరియు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం వల్ల కుటుంబంలో ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొంటుంది. చర్చలలో వినయంగా ఉండటం వల్ల కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడతాయి. భాగస్వాములు మరియు బాధ్యతాయుతమైన వ్యక్తుల సహాయంతో సరైన దిశలో పురోగమించడం వల్ల కుటుంబంలో ఐకమత్యం పెరుగుతుంది. మొత్తంగా ఈ రోజు కుటుంబంలో సవాళ్లు ఉన్నప్పటికీ వాటిని అధిగమించడానికి అవకాశాలు ఉన్నాయి. సామరస్యాన్ని కొనసాగించడానికి ప్రయత్నించండి.
ఈరోజు ధనస్సురాశి వారికి జీవిత భాగస్వామితో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ధనస్సురాశి వారికి ఈరోజు జీవిత భాగస్వామితో సంబంధంలో జాగ్రత్త అవసరం. మొండితనం మరియు తొందరపాటు మీ ఇద్దరి మధ్య అపార్థాలకు దారితీయవచ్చు. ముఖ్యమైన పనులలో ఓర్పును పాటించడం వల్ల మీ ఇద్దరి మధ్య సమస్యలను పరిష్కరించవచ్చు. అనూహ్య సంఘటనలు మీ ఇద్దరి మధ్య ఆందోళనలను సృష్టించవచ్చు. వాదన మరియు అనిశ్చితి పరిస్థితులను నివారించండి, ఎందుకంటే అవి మీ ఇద్దరి బంధాన్ని ప్రభావితం చెయ్యవచ్చు. శ్రద్ధగా పనులను పూర్తి చెయ్యడం వల్ల మీ ఇద్దరి మధ్య లక్ష్యాలను సాధించగలరు. సూత్రాలు మరియు నైతికతకు కట్టుబడి ఉండటం వల్ల మీ ఇద్దరి బంధంలో విశ్వాసం పెరుగుతుంది. వ్యక్తిగత విషయాలపై దృష్టి సారించడం వల్ల కుటుంబ సంబంధాలలో వ్యక్తిగత సమయాన్ని నిర్వహించుకుంటారు. సంప్రదాయాలను పాటించడం వల్ల కుటుంబంలో సామరస్యం పెరుగుతుంది. ఆహారం మరియు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం వల్ల కుటుంబంలో ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొంటుంది. చర్చలలో వినయంగా ఉండటం వల్ల కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడతాయి. భాగస్వాములు మరియు బాధ్యతాయుతమైన వ్యక్తుల సహాయంతో సరైన దిశలో పురోగమించడం వల్ల కుటుంబంలో ఐకమత్యం పెరుగుతుంది. మొత్తంగా ఈ రోజు కుటుంబంలో సవాళ్లు ఉన్నప్పటికీ వాటిని అధిగమించడానికి అవకాశాలు ఉన్నాయి. సామరస్యాన్ని కొనసాగించడానికి ప్రయత్నించండి. ధనస్సురాశి వారికి జీవిత భాగస్వామితో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి. మీ గోచార ఫలితాలను ప్రతిరోజూ క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. సర్వే జనాః సుఖినో భవంతు.